బ్యాక్ టు న్యూస్. మరో 3 రోజుల్లో ఐపీఎల్ 17 సీజన్ మొదలు కానుంది. ఐపీఎల్లోని పలు జట్టు మ్యాచ్లు జరిగే సిటీలకైతే చేరుకుంటున్నాయి జట్లయితే తాజాగా విశాఖకు చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, పాండే, సఫాలి వర్మతో పాటు మెంటార్ గంగూలీ కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్లారు ఢిల్లీ ఆటగాళ్లు. ఈ నెల 31న వైఎస్ఆర్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా చేరుకోవడంతో బుధవారం నుంచి ప్రాక్టీస్లో నిమగ్నం కానుంది ఆ జట్టు. పిఎంపాలెం స్టేడియంలో ఢిల్లీ జట్టు 2 మ్యాచ్లను ఆడనుంది. తొలి మ్యాచ్ 31న చెన్నై టీంతో తలపడనుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో పోరుకు సిద్ధం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంలో మ్యాచ్ ఆడటంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కు సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో మహిళల ఐపీఎల్ జరిగింది. ఈ గ్రౌండ్ లో చాలా మ్యాచ్లు జరిగాయి. వరుస మ్యాచ్ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉందని భావించింది. దీంతో ఢిల్లీ టీం యాజమాన్యం బీసీసీఐతో చర్చించింది. చివరకు విశాఖను వేదికగా మార్చుకుంది. Yes, sir. We have 3 vehicles, sir. The bags are coming. Yes, sir.